వియర్డ్గా ఉన్నారేంట్రా వీళ్ళు అసలు మనుషులేనారా వీళ్ళు? ఆయన కింగ్, ఆయన మాటలు వదిలే ఆయన ఏది నోటుకొస్తే అది మాట్లాడకి నువ్వు దాంట్లోకి వెళ్ళు, లేకపోతే నువ్వే క్లీన్ చేసుకో. ఇప్పుడు నీకు బుగ్గగాడి మీద కోపం వచ్చిందా, కింగ్ మీద కోపం? నాకు ఇద్దరి మీద వచ్చేది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమీపడు అంటే వదిలేసి ఆ టాపిక్ ఆడి ఇట్లా అంటున్నాడు, అది చాలా వియర్డ్గా ఉంది. రేపు టెలివిజన్ లో ఎంత దరిద్రంగా ఉంటది బాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నీ జోన్ ఉంది కదా, అక్కడ వెళ్ళాల్సింది నువ్వు అని అన్నాడు మహేష్ అన్న. జోన్ లో ఆ స్మెల్ వస్తుంది అంటే నువ్వే క్లీన్ చేసుకోవాల్సిందిగా అన్నాడు. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహ సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. బిహేవియర్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నావు హౌ ఐఎమ్ టాకింగ్. నా కళ్ళతో చూస్తే ఎలా ఉందంటే కయ్యానికి కాలు దూవుతున్న కోడి ఎలా ఉంటుంది. నా వల్ల ఇతలేదు వసంతి, నిజంగా ఇతలేదు వసంతి. నీకు తీసుకొచ్చింది అనుకో, చుప్పుతో నేను కొట్టుకోలేదు. ఏంటి బ్రో అంత మాట ఒక్క నిమిషం ఆవేశం సార్, ఆవేశపడకు. తిట్టించుకుంటా అందరితో తిట్టించుకుంటా, అందరితో ఈ ఇందాక డైలాగులు కొట్టినారు కదా, కొట్టించుకుంటా. సైకోనా నువ్వు? సైకోనా? నేను చెయ్యలేదు రే, నువ్వు డాక్టర్ని కలవాలరా. ఒక ఎమోషన్ ఉంటది, ఒక ఎమోషన్ నేను హర్ట్ అయ్యేది ఉంటది, నేను దాన్ని ఆపుకోలేను. ఆ ఎమోషన్ని, నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పోనీ నేను ఎక్కడైనా ఏమైనా తప్పు చేశాను అంటే నేనేం తప్పు చేసినా నాకు అనిపిస్తలేదు. నేను ఎవరి మీద అరవలేదు, నేను ఎక్కడ నోరు జారలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నా మీద ఫన్ నేను తీసుకుంటా, నేను ఫన్ తీసుకుంటా, నిజంగా తీసుకుంటా. కానీ నా ఫన్ లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నీ మీద ఫన్ చేస్తే నేను తీసుకోను. నువ్వు పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు సైకో. నువ్వు తర్వాత అందరి ముందు అరిచితే వాడిని పక్కకు తీసుకొని వచ్చి నాకు నచ్చలేదు నువ్వు ఇలా చేయకుండా వాడు ఎందుకు చేస్తాడు నెక్స్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కువ వదిలే. ఎవ్రీ టైం నేనెందుకు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు నీకు నీ పార్ట్నర్ తో కూర్చొని మాట్లాడి సార్ట్ చేసుకునే దమ్ము లేనప్పుడు బాండ్ క్రెడిట్స్ గురించి కూడా మాట్లాడు. నౌ దిస్ ఇస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్. నేను ఏడుస్తా, నా కళ్ళ దాకా నీళ్లున్నాయి వసంతి, గట్టిగా అరుస్తా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు ఆ పాయింట్ నచ్చలేదు అన్నప్పుడు నువ్వు కూడా రియాక్ట్ కాలేదు. మరి స్టార్టింగ్ ఎందుకు కూర్చొని నవ్వావు? సూపర్ బాబు, అది అడుగు.